మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారని ప్రభు నామమును స్తుతిస్తున్నాను. మరి ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. మీరు మీ కుటుంబీకులు అందరూ కూడా బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాను. మరి ఒక ఆత్మీయునికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుచున్నాను. ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ దినం వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి నా సహోదరి సహోదరులకు ఒక చిన్న సందేశాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. గలతీ రచన పత్రిక మరి 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు చక్కగా గలతీ సంఘానికి వివరిస్తున్నాడు. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసరముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. అంటే ఒక ఆత్మీయుడు పరిశుద్ధంగా జీవించాలని, పాపానికి, లోకానికి, లోకాశలకు, శరీరాశలకు దూరంగా జీవించాలని అనుదినము కూడా తన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలో ఎంతో పోరాడుతూ ఉంటాడు. అయినప్పటికీ కొన్నిసార్లు మనము ఏది చేయకూడదో దాన్ని చేస్తాం. అంటే దేవుని వాక్యానికి విరోధంగా, సత్యానికి విరోధంగా మనము పాపం చేస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి అదే చెప్తున్నాడు. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఈ యొక్క శరీర సంబంధమైన ఏదైనా ఇచ్చలు కానీ కోరికలు ఉంటే అవి నెరవేర్చరు. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు, అనగా దేవచిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు శరీర సంబంధమైనటువంటి ఇచ్చలకు కానీ కోరికలు కానీ ఎంత మాత్రమో మనము లోబడం. కాబట్టి మనలో అనేకులు చాలాసార్లు శరీర సంబంధమైన వాటికి లోబడుతూ, శరీర ఇచ్చలకు లోబడుతూ మరలా పాపంలో పడిపోతూ ప్రభు సన్నిధికి వచ్చి ఎంతో కన్నీళ్లు విడిచి మరి ప్రార్థన చేస్తుంటారు. ఎంతకాలం ఇలా పాపపు ఇచ్చల మీద, పాపపు కోరికల మీద, లోక సంబంధమైన, శరీర సంబంధమైన దురాశల మీద మనకు ఎందుకు విజయం లేదంటే, మరి యాకోబు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయంలో మరి ఈ విధంగా రాయబడింది. చాలాసార్లు మనలోని చాలామంది సహోదరి సహోదరులు లోకాన్ని జయించలేకపోతున్నాం, పాపాన్ని జయించలేకపోతున్నాం. అయ్యగారు, పాస్టర్ గారు, చాలాసార్లు చిన్న చిన్న తప్పిదంలో పడిపోతున్నాము అని చాలామంది ఎంత ప్రార్థన చేసినా మరి ఇక పాపాన్ని జయించలేకపోతున్నామని చాలామంది నా సహోదరి సహోదరులు చెప్తూ ఉంటారు. మరి మనము హృదయపూర్వకంగా పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పకుండా మనం క్షమించబడతాము. కానీ మరలా సాతాను అపవాది మరలా అవ్వను ఆదామును ఏ విధంగా ప్రేరేపించాడో అదే రీతిగా మళ్ళా ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు మరి ఆత్మీయులు, అనగా ప్రభునందు విశ్వాసం వచ్చినటువంటి ఒక ఆత్మీయురాలు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. తొట్టిలు పడిపోకుండా, దేవునికి అవిధేయులు కాకుండా, అవిశ్వాసులు కాకుండా, అపవిత్రులు కాకుండా, దేవుని కృప నిరర్థకము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్త ఉండాలి. కానీ మరి ఎందుకు మరి ఆత్మీయులు చాలాసార్లు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా మరలా పాపంలో పడిపోతున్నారంటే, మనలో ప్రతివాడు మరి ఇక్కడ 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18లో వచ్చిన ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏరువబడి మరలు కోల్పోబడిన వాడై శోధింపబడదు. సాతాను ఎక్కువగా ఎవరిని శోధిస్తుంది? కొందరినా? అందరినా? కాదు. ఎవరైతే పాపాన్ని ద్వేషించే స్థితిలో ఉంటారో వారికి ఎక్కువ శోధనలు ఉండవు. ఆల్రెడీ వాళ్ళు శోధించబడి విజయాన్ని పొందుకున్న వాళ్ళు.
ఇప్పుడు శోధించబడుచున్న నీవు నేను మనం ఆ స్థితికి రావాలంటే మరి మన స్వకీయమైన దురాశ అనగా మన సొంత ఆలోచనలు, మన సొంత కోరికలు మనము నెరవేర్చుకోవడానికి ఆశపడకూడదు. శరీర సుఖాన్ని మనము కోరుకోకూడదు. మరి మోసే హెబ్రీయుల రాసిన పత్రికలు అంటాడు, అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే మరి క్రీస్తు మరి శ్రమలందు లేదా దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవించుట మరి మేలు అంటాడు. మరి హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 వచనంలో ఈ విధంగా ఉంది. మోసే పెద్దబడినప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నకు ఒప్పుకొనలేదంట. నిజంగా అల్పకాల అంటే కొద్ది కాలపు ఆశలు, ఈ కోరికలు, ఈ ఆశలు, ఈ పాపము కొద్ది కాలమే. కాబట్టి వాటి వైపు మనం చూడొద్దు, వాటిని ఆశించకూడదు. శరీర సుఖాన్ని కోరుకోకూడదు, మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రభు యొక్క సొత్తు, ఆయన ప్రజలము. ఆయన మనము విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడినది. కాబట్టి స్వకీయమైన దురాశ మనం విసర్జించాలి. సొంత పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత ప్రవర్తన, పాత అలవాట్లు ఏదైనా ఉన్నట్లయితే వాటికి మనం దూరంగా ఉండాలి. వాటి కొరకు ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. తప్పకుండా ప్రభు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇది నాకు వద్దు అనుకుంటే ప్రభు దాన్ని త్వరగా మన వద్ద నుంచి తీసివేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థమైన ప్రార్థన చేయాలి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, అంటే పాపంలో బ్రతుకుచున్నాడు కానీ బుద్ధి వచ్చినప్పుడు ఉంది. అంటే నేను అంటాను, తండ్రి యొక్క కృప లేదా తండ్రి యొక్క ఆ ప్రేమ అతను జ్ఞాపకం చేస్తుంది. నిజమే, ఆయన ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ తండ్రి యొక్క ఆ కార్యాలు అతని జ్ఞాపకం చేశాయి. ఈరోజు మన తండ్రి దేవాది దేవుడు మనొకవేళ పాపపు జీవితం ఉన్నట్లయితే, ఆ స్థితిలోనే బ్రతుకుతున్నట్లయితే వాటిని యథార్థంగా ఒప్పుకొని, ఆ పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనము తండ్రి యొక్క కనికరం మనం పొందుకుంటాం. తిరిగి దేవాది దేవుని వద్దకు మనకు చక్కటి ఆహ్వానం కలుగుతుంది. అవును, కాబట్టి దావీదు భక్తుడు కూడా పాపంలో పడిపోయినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చాడు. హృదయపూర్వకంగా దేవుని బతిమలాడాడు. తన పాపములు అన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాడు, కనికరించబడ్డాడు. పాపాత్మల స్త్రీ కూడా తన పాపముని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ప్రభు కనికరం పొందుకొని మరలా ఎన్నడూ ఆమె పాపం చేయలేదు. కాబట్టి మన ప్రభు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుడి చిత్తం. ఒకవేళ పాపంలో జీవించినట్లయితే, అపవిత్రలో జీవించినట్లయితే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. ఈ లోకం ఎంతకాలం బ్రతికినా ఇది మన జీవితం చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో దేవునికి నమ్మకంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి పాపం మీద గొప్ప విజయాన్ని పొందుకోవాలంటే, శరీరం మీద, శరీర ఆశల మీద, లోక ఆశల మీద గొప్ప విజయాన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించడం చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మానుసారంగా నడుచుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది ఎందుకోసమంటే మన పాపంలో ఒప్పింపచేయడానికి. ఆయన పరిశుద్ధలోనికి నిత్యం మనం నడిపించడానికి కోసం ఆయన వచ్చారు. ఆయన శక్తినిచ్చే దేవుడు, పాపాన్ని జయించే శక్తినిస్తాడు. లోకంలో ఒక చిన్న అలవాటు ఒక వ్యక్తి మానుకోలేడు. ఎందుకంటే అతనిలో దేవుని శక్తి లేదు, అతనికి పశ్చాత్తమైన మారు మనసు లేదు. కాబట్టి అతను పాపం జయించలేకపోతున్నాడు. కానీ మనకైతే దేవుని శక్తి ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం జీవించాలి.
ఆత్మనసు నడుచుకుంటే తప్పకుండా ప్రభు మనల్ని బ్లెస్సింగ్ చేస్తారు. థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం మన వెనుకలో దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.